హాయ్ అండి. టమాటో కర్రీతో ఇలా డిఫరెంట్‌గా గ్రేవీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మనకి బగారాలోకి, వైట్ రైస్‌లోకి, చపాతీల్లోకి, అలాగే పరాటాల్లోకి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అన్నమాట. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూసారంటే చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మీరే చేసుకుని తింటారన్నమాట. అంత రుచిగా అయితే ఉంటుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే నేను ఎండుమిరపకాయల్ని వేడి నీళ్ళలో కొంతసేపు నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక 3 ఉంటాయి. తర్వాత ఎండు కొబ్బరి తీసుకుని దీన్నైతే నేను స్టవ్ మీద పెట్టి కాల్చానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిల్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. పల్లి, ఎండు కొబ్బరి అలాగే ఎండుమిర్చి వేసేసుకుని మిక్సీ చేసేసుకోవాలి. పేస్ట్ లాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోండి. అది అలా అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటోలు తీసుకోండి. ఫ్రెష్గా ఉన్న టమాటాలు అయితే తీసుకోండి. మంచిగా పండినవైతే చూడండి, ఇలాగ నేను చూపిస్తున్న విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోండి. అన్ని టమాటాలని మీరు ఎంత కన్సిస్టెన్సీ చేయాలనుకుంటున్నారో అంత తీసుకొని ఇలా అన్ని క్లీన్ చేసేసుకోండి. టమాటాలని మంచిగా కడిగిన తర్వాత ఇలాగా ఒక్కొక్క భాగం టమాటాలన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. చూడండి, నేనైతే ఇలా కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి, పేస్ట్లా చేసుకున్నాను కదా పల్లీలు అండ్ ఎండు కొబ్బరి ఇవన్నీని. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, ఇంకా ఇలాచీ వేసుకుని ఈ ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేయండి. తర్వాత మీకు ఎంత స్పైసీ కావాలో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. కారం అది ఫ్రై అయిన తర్వాత ఇందులో రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ని, పల్లి ఎండు కొబ్బరి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసేసేయండి. వేసేసిన తర్వాత కదపకండి. కొద్దిగా ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మనకి ఇప్పుడు టమాటో గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మీకు పలుచగా అనిపిస్తే కొద్దిగా థిక్గా అయ్యే వరకు పెట్టుకుని లాస్ట్లో కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దించేయండి. వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అంతేనండి. వీడియో అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ. ఒకసారి అయితే తప్పకుండా అందరూ కర్రీని అయితే ట్రై చేయండి. బాగుంటుంది రెసిపీ. అలాగే చూసినందుకు థ్యాంక్ యూ.